సూపర్ రా. థ్యాంక్ యూ అన్నయ్య. ఇప్పటి వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారా నువ్వు. థ్యాంక్ యూ అన్నయ్య. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్నయ్య.
క్రూజ్ పార్టీ ఎండింగ్ వచ్చేసాము. పార్టీ అయితే అయిపోయింది, బాగా చిల్ అయ్యాము, బాగా ఎంజాయ్ చేశారు, అందరు డాన్స్ కూడా చేశారు, వీడియోస్ లో చూస్తారు కదా. అలాగే వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా బాగానే చేసాము. ఏమైందంటే ఒక దూల పని అయితే మనిషి గడ వల్ల జరిగింది, పగిలిపోద్ది. అందరము పడిపోయాము. యాక్చువల్లీ యాక్సిడెంట్ అది అనుకోలేదు, బట్ ప్లాన్ చేశాడు బాగా మనిషి. మీరు కనుక వీడియోలో చూసినట్టయితే షన్ను గారు నన్ను లాగిపోతాడు, నేను అందుకే ఈయన లాగేసా. పోతే అందరం పోవాలనే మెయిన్ థాట్ నాది, సో అందుకే నేను అందరం లాగేసా. కానీ ఇక్కడ మారువా నువ్వు మారోరా మాత్రం సూపర్ హీరో ఉన్నాడు మహేంద్ర. మీరు వీడియోలో చూస్తే అందరూ ఒక చోట ఉంటే మనోడైతే పొలాల్లోకి వెళ్తున్నాడు, తిట్టాడండి ఆ బోటోడు. మహేంద్ర తిట్లు మాకు ఎంజాయ్మెంట్, మహేంద్ర తిట్లు మాకు ఎంజాయ్మెంట్. అదేంట్రా మగరమచ్చి ఏదో అన్నాడు. ఆ మగరమచ్చి అంకుల్ వినండి, అంకుల్ వినండి, జాగ్రత్తగా వినండి, మళ్ళీ మమ్మల్ని ఏమనొద్దు. యాక్చువల్లీ వి ట్రై టు స్విమ్ కానీ అవ్వలా మా వల్ల, సో గివ్ అప్ ఇచ్చేసాం. దానివల్ల ఎక్స్ట్రా బోట్ రైడ్ వచ్చింది. సో గోవా వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ పడిపోయినట్టు యాక్షన్ చేసి దూకేయండి, మీకు కూడా ఎక్స్ట్రా బోట్ రైడ్ వచ్చింది. పేరు మాత్రం మహేంద్ర అని చెప్పండి, దాంతో మీకు తిట్లు కాంప్లిమెంటరీ అనమాట. ఇక్కడ రా కెమెరాలోకి. ఎంజాయ్ చేసావు బాగా? చేశాను, ఏం చేసావు ఎంజాయ్? చిల్ అయ్యాను. ఏమేమి చిల్లి తాగావా? తిన్నాను, తాగలేదా? అలవాట్లేదు. ఇంకా యూబర్ కంటే ఏంటి? ఇచ్చారు కదా వీడియో పెట్టనా గాయస్? కింద ఒక వీడియో చెప్పనా? సరే చెప్పు. కీటో లైన్ ఎలా ఉంది చెప్పు. సూపర్ ఉంది, ఎక్సలెంట్. ఎలా ఉంది? మైండ్ బ్లోయింగ్. నైట్ లైఫ్ ఎలా ఉంది బీచ్ లో? చాలా బాగుంది. కనిపించారు ఎవరైనా? అందాలు కనబడతాయి. ఏంటిది? ఏం కనబడ్డే? చెప్పరా ఏం కనబడ్డే? ఓకే ఓకే కట్ కట్ కట్. రోజు మీ అందరికి ఒక మా బ్యాచ్ లో ఒక లవ్ స్టోరీ గ్లిమ్స్ చెప్తాం. నెక్స్ట్ వీడియోలో పక్కా 100% ఆ లవ్ స్టోరీ, ఆ ఇంటర్వ్యూ పక్కా కాలేజ్ స్టూడెంట్స్ ఇద్దరు అనమాట. అబ్బాయి పేరు జుమ్ జుమ్, అమ్మాయి పేరు జామ్ జామ్. చేసుకున్న రోజులు బానే ఉన్నారు. బీటెక్ 3rd ఇయర్ 4th ఇయర్ అంతా బానే ఉన్నారు. తిరిగారు, ఫొటోస్, ఎవ్రీథింగ్. గొడవలు స్టార్ట్ అయినాయి. సో ఫస్ట్ గొడవ ఏంటంటే నీకు జాబ్ లేదురా జఫా మే జఫ్రా అంది. తర్వాత ఒక అద్భుతమైన రీజన్ అనమాట, మీకు మైండ్ బ్లాక్ అయిపోద్ది. బ్రేకప్ ఫస్ట్ రీజన్ ఇదే. నువ్వు నన్ను బీటెక్ లో బూతులు తిట్టావు నీకు తెలుసా అందంట. వీడికి మైండ్ బ్లాక్ అయిపోయింది, ఏం చేయాలి అర్థం కాదు. బెంగళూరు వెళ్ళింది, జాబ్ చేసింది. అయితే ఏం జరిగిందో మాత్రం మీరు మమ్మల్ని అడగద్దు, అక్కడే ఒక పెద్ద అతి పెద్ద స్టోరీ అనమాట. మీకు ఆ సినిమా ఏంట్రా మన్మదానా? పర్సనాలిటీ అనేది బయటపడింది. ఒకవేళ కనుక మీరు ఆ సినిమా చూస్తే బాబు బాగా హట్ అయ్యాడు. టైంలో మనోడు బర్త్డే కూడా వచ్చింది, అప్పుడు చేసిన యాక్షన్ ఉందండి. మనోడు లేకుండా ఫ్రెండ్స్ అందరం బయటికి వెళ్ళారు రివర్ దగ్గరికి. సో ఏంటంటే ఫ్రెండ్స్ కూడా వదిలేసి వెళ్ళిపోయాడు బ్రేకప్ తర్వాత కూడా. అంటే అబ్బాయిలు ఎంత నిజాయితీగా ప్రేమిస్తారో మీకు ఇప్పటికి బ్రేకప్ తర్వాత కూడా సిన్సియర్ గా ఉన్నారంటే అబ్బాయిలు. కానీ కామెంట్ పెట్టింది గాయస్, ఎవరు అబ్బాయి ఎవరో కామెంట్ పెట్టండి. ఐ థింక్ మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటది. మన గ్యాంగ్ వాళ్ళు మాత్రం కామెంట్ పెట్టకండి.